నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. దేశంలో అనేక మంది ఖైదీలు జైళ్లలో ఏళ్లకేళ్లు మగ్గిపోతున్నారు. జైళ్లలోనే విచారణ లేదు, బెయిల్ లేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా రాజకీయ ఖైదీలు, మావోయిస్టు సానుభూతిపరులు అనే పేరుతో కావచ్చు, కొంతమంది ముస్లింలను కూడా అనేక రకాల అక్రమ కేసులు పెట్టి ఢిల్లీలో చూసాం, ఉమ్మర్ ఖలీద్ లాంటి వాళ్ళు కావచ్చు. మొత్తంగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత యూఏపీఏ కేసును క్రూరంగా తయారు చేసి అనేక అమెండ్మెంట్స్ చేసి దానికి క్రూరంగా తయారు చేసి జైళ్ళ నుంచి ఎవ్వరూ బయటికి రాకుండా అసమ్మతి గళాలను నొక్కే ప్రయత్నం చేస్తుంది. అలా తెలంగాణ జైళ్లలో, ఆంధ్రప్రదేశ్ జైళ్లలో, ఛత్తీస్గఢ్ జైల్లో, ఒరిస్సా, అన్ని దాదాపు మహారాష్ట్ర ఈ జైళ్లలో మావోయిస్టు సానుభూతిపరులు, మావోయిస్టు కార్యకర్తలు అనే పేరుతో వందలాది మంది జైళ్ళలో ఉన్నారు. ఒకవైపేమో మావోయిస్టులను పూర్తిగా తుడిచేసామని చెప్తున్నాడు దేశ హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టులు లేరు, మావోయిస్టు రహిత భారతదేశాన్ని స్థాపించామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఇంకొక వైపు మావోయిస్టు అనే పేరుతో జైళ్ళలో, తెలంగాణ జైళ్ళలోనే వందల మంది ఉన్నారు. ఇంకా అన్యాయమైన పరిస్థితి ఏంటంటే కనీసం తెలంగాణ ప్రాంతానికో ఆంధ్ర ప్రాంతానికో చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళు మైదాన ప్రాంతంలో ఉన్నవాళ్ళు జైళ్ళలో ఉంటే వాళ్ళకి సంబంధించి ఎవరైనా వచ్చిపోతూ ఉంటారు, వాళ్ళు లెటర్లు రాస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ మన భాష రాని, హిందీ రాదు, తెలుగు రాదు, ఏ భాష రాని ఛత్తీస్గఢ్ ఆదివాసులు మన చెంచల్గూడ లాంటి చెంచల్గూడ జైల్లో, ఆంధ్రప్రదేశ్ జైలు, నెల్లూరు జైల్లో, రాజమండ్రి జైల్లో మగ్గుతున్నారు వందలాది మంది. వాళ్ళకి ఈ భాష రాదు, అనారోగ్యాల పాలవుతున్నారు. కనీసం బెయిల్ పెట్టడానికి కూడా ఎవరు వాళ్ళ వైపు చూసే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈ నెల 29వ తేదీన రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక హరగోపాల్, ప్రొఫెసర్ హరగోపాల్ కన్వీనర్గా ఉన్నారు. ఈ నెల 29న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని, అక్రమంగా పెట్టిన కేసులు, ముఖ్యంగా తెలంగాణలో అక్రమంగా వందలాది కేసులు పెట్టారు. వందలాది మంది వాళ్ళ మీద, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బయట ఉండొచ్చు కూడా. ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్లతో ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా సందర్భంగా ఈ డిమాండ్ల మీద మనతో మాట్లాడడానికి వాళ్ళ భారతీయ రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే క్రాంతి మనతో ఉన్నారు స్టూడియోలో. నమస్తే క్రాంతి. నమస్కారం. ఈ జైళ్లలో ఇట్లా ఆదివాసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏళ్లకేళ్ళు విచారణ లేకుండా మగ్గడాన్ని మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇది విచారణ లేకుండా ఏళ్ల తరబడి మగ్గడం అనేది మనిషి జీవించే హక్కును కలరాస్తున్నట్టు లెక్క. మనిషి జైల్లో ఉన్నా బయట ఉన్నా మనిషికి జీవించే హక్కు అనేది ఒకటి ఉంటుంది. ఇలా నేరావరోపణ ఉన్నప్పుడు నువ్వు జైల్లో పెట్టిన తర్వాత దాన్ని త్వరగా ఛార్జ్ చేసి ట్రయల్ చేసి శిక్షణ పడాలి, లేదనుకుంటే వాళ్ళకు బెయిల్ మీద అప్పుడు ట్రయల్ అయినంత వరకు బెయిల్ మీద బయటికి పంపాలి. కానీ అవేం లేకుండా కొన్ని సంవత్సరాల తరబడి జైలులో ఉంచడం అనేది ఒక దుర్మార్గమైంది. ఇది కూడా ఒక రకమైన అణచివేత అనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితి ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇటువంటి పరిస్థితి బహుశా స్వతంత్రానికి పూర్వం ఉండేదేమో. స్వతంత్రానికి పూర్వము స్వతంత్ర పోరాటం చేస్తున్న వాళ్ళను ఎక్కడికక్కడ జైళ్ళలో నిర్బంధించి ఒకరి జాడ ఒకరు తెలియకుండా, మనం అప్పుడు వచ్చే సినిమాలు చూస్తాం కదా, గోడల మధ్య బంధించి ఒకరికొకరు మాట్లాడుకునే వీలు లేకుండా కూడా పెద్ద పెద్ద గోడలు, నీకు లైట్ కూడా సింగిల్ రూమ్స్ అండా సెల్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి గతంలో ఉండే కనుక ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి జైలులో ఉన్నట్టు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇది దుర్మార్గం. ప్రభుత్వం మనం ఇప్పుడు టెక్నాలజీ పరంగానేమో రోజు రోజుకు పురోగమనంలో పోతున్నాం. కానీ ఇట్లా ఈ అంచవేతలో ఖైదీలను జైలు పెట్టిందే ఖైదీలకు పరివర్తన కోసం. కానీ ఇట్లా అమానవీయంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. విచారణనే శిక్షగా మారిపోయింది నిజంగా దేశంలో. విచారణనే శిక్ష. 10 ఏళ్ళు విచారణ 10 ఏళ్ళు ఉంటారు జైల్లో, విచారణ జరగదు. అప్పటికి విచారణ తర్వాత జరిగే శిక్ష వాళ్ళని నిర్దోషులు విడుదల చేసినా 10 ఏళ్ళ జైలు శిక్ష అయిపోతుంది. ఆ పరిస్థితి, ఆదివాసుల పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది. చెంచల్గూడ జైల్లో చాలా మంది ఆదివాసులు ఉన్నారు ఈ మధ్య. మరీ ముఖ్యంగా ఎందుకంటే మనము ఈ ఉప చట్టం వచ్చిన తర్వాత ఇంకెక్కువైపోయింది. ఇంతకుముందు పోటాచి లాంటి చట్టాలు ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత బయట కొట్టాడో ఇంకో రకంగానో జైల్లో ఉన్న వాళ్ళని బెయిల్కి వచ్చే పరిస్థితి. ఈ ఉప చట్టం వచ్చిన తర్వాత అసలు ఉపా కింద ఒకసారి అరెస్ట్ చేస్తే అసలు నీకు బెయిల్ లేదు, నీకు ఏది కూడా ప్రభుత్వ పరంగా ఏ సౌకర్యం ఉన్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకా మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కగార్ ఆపరేషన్ తీసుకొచ్చిన తర్వాత, ఎందుకంటే మనం రోజు పేపర్లలో మీడియాలో అన్నీ చూస్తున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు ఎందుకు చేశారో, ఎన్కౌంటర్ల కంటే ఎక్కువ కూడా దొరికిన వాళ్ళని జైళ్ళలో కుక్కింది. ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, మహారాష్ట్ర కానీ, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా
ఈ రాష్ట్రాల్లో అసలు ఎంతమంది జైళ్ళలో ఉన్నారో కూడా దక్కని పరిస్థితి ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొందరు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళని తెలిసే సమాచారం ఇస్తే ఉన్నారని తెలుస్తుంది తప్పించి చాలా మంది మాత్రం లెక్కలేనంత మంది ఇప్పుడు జైల్లో ఉన్నారు. కగార్ ఆపరేషన్ తర్వాత మీరు చెప్తున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుంది, కగార్ ఆపరేషన్ తర్వాత మావోయిస్ట్ పార్టీ అంతరించింది అని మీరే పార్లమెంట్లో ప్రకటించారు. పార్లమెంట్ అనేది అత్యున్నతమైన బాడీ కదా దేశంలో. మీరే చెప్పారు కదా మావోయిస్టులు లేరని మీరు చెప్పిన తర్వాత ఆ భావజాలం ఉన్న వ్యక్తుల్ని మీరు నిర్బంధించడం అనేది కరెక్ట్ కాదు. చెప్పారు మీరు వాళ్ళు కూడా చెప్పారు, మీరు తుపాకులు వదిలిపెట్టేస్తే మేము చర్చలు చేస్తామన్నారు. అయిపోయింది కదా, వాళ్ళు తుపాకులు వదిలిపెట్టారు, జైల్లోకి వచ్చారు. జైల్లో ఉన్నాక కూడా మీరు వాళ్ళను నిర్బంధంలో ఉంచుతామంటే ఇది కరెక్ట్ కాదు. వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే మొన్న మా నాయకుడు ఒక ఆయన ప్రభుత్వ కక్ష సాధనతో జైలుకు పోయించాడు. చర్చలు కూడా జైల్లో, చల్లపల్లి జైల్లో చాలామంది ఖైదీలు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారంట. నాకు చెప్తున్నా వాళ్ళకి అసలు భాష తెలుస్తలేదు, ఏం వాళ్ళ సౌకర్యాలు లేవు, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఇక్కడ ఏం లేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సో లోపల ఎవరు వయస్సు తప్పించి వాళ్ళ కష్టాలైనా తెలియని పరిస్థితులు ఉన్నాయి కనుక దీన్ని మానవీయ కోణంలో ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంటే ప్రభుత్వాలకు మానవీయ కోణం ఉంటుంది అనేది మనం తెలిసి ఇవన్నీ తెలియకుండా ఏం చేస్తున్నాం కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాం కనుక దీని ఒక ఒత్తిడి ద్వారానే, ప్రభుత్వం మీద ఒత్తిడి ద్వారానే వీటన్నిటిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ కమిటీ చేస్తున్న కృషి మంచిది. ఇంకా అందరూ కూడా కలిసి వస్తే ఎవరైతే జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు దేశవ్యాప్తంగా బీజేపీ ఈ విధమైన పనులు చేస్తుంది. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీజేపీని వ్యతిరేకిస్తున్నారు, బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు, బీజేపీ నిర్బంధాలను వ్యతిరేకిస్తున్నారు. కనీసం ఎన్ఐఏ కాకుండా తెలంగాణ ప్రభుత్వం అధీనంలో ఉన్న కేసుల మీద బెయిల్ ఇవ్వచ్చు కదా, అది కూడా ఇవ్వట్లేదు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? మరి ఒకటి వాళ్ళు రేవంత్ రెడ్డి బీజేపీ వేరే నేత అనుకుంటలేను. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి ఏబీపీ విద్యార్థి సంఘం నుంచి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కనుక ఆయనకు ఇంకా పూర్వ సంబంధాలు ఆర్ఎస్ఎస్తో ఇంకా కంటిన్యూలో ఉన్నాడు. సో ఆయన కాంగ్రెస్ బ్లడ్ అయితే కాదనదు, అది బీజేపీ బ్లడే కనుక నేను ఇంకా బీజేపీతోనే ఉన్నాడు అనుకుంటాను. కనుక బీజేపీ చెప్పు చేతుల్లోనే ఆయన ఉన్నాడని నేను అనుకుంటాను. కానీ ఏంటంటే ఈ ప్రభుత్వం, నేను ఇంకోటి అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మావోయిస్ట్ పార్టీ చాలా సహకారం చేసింది. అది ఇంటర్నెట్ కావచ్చు, అంటే అప్పటి ప్రభుత్వం పోవాలని చెప్పి ఏదో రకంగా ఈ ప్రభుత్వం ఏర్పాటులో వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది. సో వాళ్ళ పట్ల కనీసం కృతజ్ఞత భావంతో ఉండాలని నేను రేవంత్ రెడ్డికి చెప్తూ ఉండాలి. ఎందుకంటే సరే చంపడంలో నువ్వు ఆపలేకపోయినా అనుకుందాం, కానీ బయటకు వచ్చిన వాళ్ళని అయినా సరే వాళ్ళకు ప్రాణహాన్ని తలపెట్టకుండా కొందరిని సరే లొంగుబాటు జరిగింది. కానీ జైల్లో ఉన్న వాళ్ళని కూడా మీరు విడుదల చేస్తే వాళ్ళు కూడా ఫ్రీ అవుతారు. ఏముంది మనుషులు ఆదివాసులు నిజంగా చెప్పాలంటే వేరే బాగా చదువుకున్న వాళ్ళు సరే వరవరాలు అంటారు, వాళ్ళ రచనలతోని మాటలతోని పబ్లిక్ ఇంపాక్ట్ చేసుకుంటారని మీకు భయం ఉంటే ఉండొచ్చు. కానీ పాపం ఆదివాసులు వాళ్ళకి తెలుగు రాదు కూడా కదా, వాళ్ళకు తెలుగు రాదు, హిందీ కూడా రాదు. వాళ్ళు నీకు జైళ్ళలో ఉండి వాళ్ళ ఊరికి ఉత్తరం కూడా రాయలేరు. ఉత్తరం రాయాలని కూడా వాళ్ళ ఊరి పేరు తప్పించి వాళ్ళ తాలూకా, వాళ్ళ పిన్ కోడ్ నంబరు, వాళ్ళ జిల్లా, వాళ్ళు ఏం రాయలేని పరిస్థితిలో ఉంటే నువ్వు వాళ్ళందరూ తీసుకొచ్చి కూడా జైల్లో పెట్టినామంటే ఇంతకంటే అమానవీయ పరిస్థితి బహుశా దేశంలో ఇంకోటి కూడా ఉండదు అనుకుంటాం. అందుకే వెంటనే ఈ ప్రభుత్వం అయినా సరే, ఎందుకంటే మీరు మొదటి నుంచి ఈ నిర్బంధాన్ని ఎత్తేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు, ఇటువంటి స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు కనుక ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా సరే మొత్తం తెలంగాణ జైళ్ళలో ఎంతమంది ఉన్నారో, ఏ జిల్లాలో ఏ జైల్లో ఉన్నారో, ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు, అక్కడ నుంచి నీకు నల్గొండ నుంచి మెదక్ వరకు, కానీ ఏ జైల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ లెక్క తీసి మొత్తం వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలి. అంటే ఇంకా తెలియదంటే నిజంగా మీరు ఏమైనా నేరం చేసిన వాళ్ళు చెప్పారంటే వాళ్ళు వేరు, కానీ మీరు చర్చల కోసం పిలిచారు. లొంగిపండి అని చెప్పి మీరు చెప్పారు. లొంగిపండి అని చెప్పిలో లొంగిపోయే క్రమంలో అరెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలిసిన సమాచారం అంటే లొంగిపోయే క్రమంలో మీరు అరెస్ట్ చేసి కేసులు పెట్టిన వాళ్ళు చాలా మంది. వాళ్ళందరి మీద కేసులు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా నక్సలైట్ల గురించి చాలా విషయాలు మాట్లాడాడు. నక్సలైట్లు సరైన వాళ్ళు, కరెక్ట్ నక్సలైట్లు అని మాట్లాడాడు. నక్సలైట్లు అసలు నక్సలైట్లే కరెక్ట్ వాళ్ళు, నక్సలైట్లు ఉంటే కనుక వీళ్ళు ఆట సాగమని మాట్లాడాడు. అలాగే భావజాలం ఎప్పటికీ పోదు, నక్సలైట్లు నాశనం అవుతారు, దెబ్బతింటారేమో కానీ భావజాలం ఎప్పటికీ పోదు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒకవైపు కేసుల విషయంలో పట్టించుకోవట్లేదు, సీరియస్గా లేడు. రెండోది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టుకుందామన్నా కూడా పర్మిషన్లు
ఇవ్వకుండా అడ్డుకునే పరిస్థితి. విప్లవ రచయితల సంఘం ఆ మధ్య సభ పెట్టుకుందామని పర్మిషన్ ఇవ్వలే వాళ్ళకు, సభ పెట్టుకోలేని పరిస్థితి. అంటే మళ్ళీ బీజేపీ మార్గంలో రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడని అనుకోవచ్చా? 100% అదే నడుస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చేంత వరకే అందరినీ పూడుతూనే ఉంటారు. ఎన్టీ రామారావు నుంచి మనం ఇప్పటిదాకా ఎందుకు చూస్తలే. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక సైడ్ దేశభక్తున్నాడు, మళ్ళీ మరిచంద్ర వచ్చినప్పుడు అదే పని చేసిండు, వైఎస్ కూడా అదే చేసిండు, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అదే చేసిండ్రు. సో ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా అధికారంలో రావడానికి అవన్నీ చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు చట్టం గుర్తొస్తుంది, మళ్ళా ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా చేయాలి, వాళ్ళు ఎట్లా ఆ గొంతుల్ని ఎట్లా నొక్కాలి అనేది ఆలోచన వాళ్ళకి వస్తుంది కనుక ఇవన్నీ చేస్తారు. దీంట్లో కూడా రేవంత్ రెడ్డి దీంట్లో మొదటోడు కాదు, ఆఖరోడు కాదు. సో వీళ్ళందరినీ మెడలు వంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే నీకు భారతదేశంలో నీకు మాట్లాడే గొంతులు అవసరం కదా. నీకు రాజకీయ ప్రెషర్ ఎవరు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు భారతదేశం నువ్వు స్వతంత్రం కోసం నువ్వు కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జైల్లో పెట్టి బ్రిటిష్ వాళ్ళు ఆ అనుభవం. మరి ఇప్పుడు మరి నువ్వు రెస్పెక్ట్ చేయాలి కదా, నువ్వు హానర్ చేయాలి కదా. ఏ భావం అయినా పర్లేదు, అవి ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల్లో మార్పు వచ్చే ఒక భావన వాళ్ళకు ఉన్నది. అది నీకు సాయుధ పోరాటం అంటారా, లేదంటే ఇంకొక మావోయిజం అంటావా, ఇంకో రకంగా కమ్యూనిస్ట్ అంటావా, ఏదైనా అసలు ఆ భావాన్ని చెప్పుకునే స్వేచ్ఛ ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. వాళ్ళకి అడుక్కుంటుంది కాదు. ఇది భారతదేశం కల్పించిన హక్కుల్ని అమలు చేయమని అడుగుతున్నారు కదా. వాటిని అమలు చేయకుండా మీరు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నెలలకు తరబడి రోజుల తరబడి నిర్బంధిస్తున్నారంటే మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్టే లెక్క. దీన్ని అధికారులు కూడా ఉల్లంఘిస్తారు. మరి ఇప్పుడు అది చెప్తున్నప్పుడు ఇప్పుడు వనరోజు అన్నాడు 12 ఏళ్ళు అవుతారా, 80 ఏళ్ళు 85 ఏళ్ళ పైన ఉన్నది. ఎంతమంది చాలా మంది జైల్లో చనిపోయిన పరిస్థితి, నడవలేని పరిస్థితి. స్టాన్ స్వామి పెద్ద మనిషి నడవలేని పరిస్థితి, కాళ్ళు చేతులు లేవు. సాయిబాబా కూడా దాదాపు జైల్లో చనిపోయినట్టు. సాయిబాబా మనందరి పరిచయం ఉన్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమాలు చేతులు పనిచేయవు. తెలంగాణ ఉద్యమానికి ఫస్ట్ మీటింగ్ పెట్టిన మనిషి సాయిబాబా. ఆ మనిషి చనిపోతారని తెలిసిన తర్వాత బయటికి పంపించారు. సో ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశంలో మొత్తం ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో ఇది ఉన్నది కనుక దీని పద్ధతి మారాలి. ఈ పద్ధతి మారడానికి ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఇప్పుడు మీ భావాలు మీరు చెప్పుకుంటున్నప్పుడు ఇంకొక ఎదుటి భావాలను కూడా చెప్పే స్వేచ్ఛను మీరు కల్పించాలి. మీరు కల్పిస్తారంటే అర్థం ఏంటంటే మీరు తప్పు చేస్తున్నట్లు లెక్క. మీరు చెప్పే దాంట్లో మీకు విశ్వాసం లేదు, మీరు ఏదో స్వార్థపూరితమైన ఆలోచన మీలో ఉన్నదనే అర్థమవుతుంది. కనుక వెంటనే ఇప్పటికైనా ఏంటంటే ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది పాపం యువకులుగా ఉన్న వాళ్ళు జర్నలిస్టు కూడా చాలామంది రచయితల్ని తీసుకుపోయి 25 సంవత్సరాలు జైల్లో పెట్టి 40 ఏళ్ళలో వాళ్ళ వయసు ఇప్పుడు 45 వరకు వస్తుంది. అంటే ట్రయల్ లేదు, కేసు లేదు, విచారణ లేదు, జైల్లో మాత్రం ఉంటున్నారు. అంటే మరి అదే మనం ఆర్థిక సమాజంలో ఉంటున్నామా, లేకపోతే మేము ఇంకా ప్రాచీన కాలంలో ఉన్నామా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నామా అనేది ఇక అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. జెన్జీ వచ్చి పోరాటం చేస్తున్నారు. వివిధ రకాలుగా ఆ పేపర్ లీకేజ్ అనే ఒక ఇష్యూ తీసుకున్నారు, ఇంకో ఇష్యూ తీసుకున్నారు, మంచిదే. కానీ దేశంలో ఇటువంటి మార్పు కోసం జరుగుతున్న ఒక పోరాటాన్ని అంచేసే ప్రయత్నం చేస్తారు. సరే వాళ్ళు తుపాకులు పట్టుకొని పోయారు. తుపాకులు పట్టుకోవడం అనేది చట్ట వ్యతిరేకం అనుకున్నారు. మరి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ భావాలని ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా. బయటకు వచ్చిన వాళ్ళేమో వాళ్ళ భావాలని ఉపన్యాసాలు ఇవ్వనియరు, వాళ్ళ రాతలు రాసుకొనియరు. బయట ఉన్న వాళ్ళనేమో వాళ్ళేం మాట్లాడకుండా జైల్లో పెట్టారు. అడవిలో పోయి ఇక్కడ బయట ఉంటే కుదరదు, అడవిలో పోయి సాయుధ పోరాటం చేద్దామన్నాలేమో నువ్వు తుపాకు ఎట్లా పడతావని చెప్పి వాళ్ళు కాల్సి చంపారు. మరి ఇక నువ్వు ఎట్లా, మరి ప్రజల తరపున ఎవరు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి? సో ఇటువంటి ఒక అప్రజాస్వామిక వాతావరణం ఇప్పుడు ఈ భారతదేశంలో ఉంది కనుక దీనికి వ్యతిరేకంగా ఒక గట్టి జెన్జీ లాంటిది ఒక గట్టి ఉద్యమం అయితే రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఫస్ట్ ఏంటంటే నువ్వు సాయుధ పోరాటం అనేది భారత రాజ్యాంగము, భారత పాలకులకు వ్యతిరేకం అనేది మీరు చెప్తున్నారు కదా. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు జైల్లో పెట్టడం ఎందుకు? బయట వదిలిపెట్టండి. బయట వదిలిపెడితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళు మాట్లాడియండి. వాళ్ళ సొంత ఊళ్ళో పంపించండి. పాపం పేదలు, తిండికి లేని వాళ్ళు, వాళ్ళకు ఒక ఆధార్ కార్డు లేదు, ఒక రేషన్ కార్డు లేదు, వాళ్ళు కనీసం కట్టుకోవడం బట్టలేదు, చేసుకోవడం భూమి కూడా లేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా, అమాయకులందరినీ కూడా మీరు విడుదల చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా నా తరఫున కూడా 100% తప్పకుండా వాళ్ళందరి విడుదల కోసం ఎటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. చివరగా ఈ రాజకీయ ఖైదీల విడుదల కోసం దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా ఫైట్ చేస్తే ఉపయోగం ఉంటుందంటారు? దేశం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒకటి ఇప్పుడు ఈ తరంలో ఒకటి ఏంటంటే ఉద్యమాలు చేసిన వ్యక్తులు ఉద్యమాలు అంతవరకు పరిమితమై నడుస్తున్న ఒక పరిస్థితి కనిపించింది.
ఒక స్తబ్దత నెలకొన్నది. ఎందుకంటే ప్రజకున్న సమస్యల మీద ప్రజలకు సరే చాలామంది ఒప్పుకోకున్నా ఏదైనా అన్యాయం జరిగితే అన్నలు ఉన్నారని ఒక భరోసా ఎవరికైనా ఉంటుండే. ఎందుకు చివరికి మీరు ఎంతమంది అన్నట్టు రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోండు, అన్నలు ఉంటే ఈ పరిస్థితి ఉండే కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి లాంటి వాడే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గుర్తు చేసుకున్నట్టే వాళ్ళ మీద భరోసా, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం మీద కూడా ఈ ప్రజలకు విశ్వాసం ఉన్నది. సో సరే దాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారనుకున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే ప్రజలు చాలామంది ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రజల్ని కలిపి ఒక శక్తులు ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉన్నది. అది ఎవరు రావాలి, ఎవరు ముందు తీసుకుంటారు అనేది ఒక విశాలంగా ఆలోచిస్తాయి. ఇప్పుడు చాలామంది ఉన్నారు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, ఇంకా అఫీషియల్స్ కూడా, గవర్నమెంట్ అఫీషియల్స్, రిటైర్డ్ జడ్జీలు, చాలామంది అనేక మంది కూడా నీకు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన పేపర్లలో సోషల్ మీడియాలో రాసే వాళ్ళు కొందరు నువ్వు సోషల్ మీడియాలో ఎవరు తెలియని వాళ్ళు స్వతంత్ర భావాలని బయట పెడుతున్నారు. సో వాళ్ళందరినీ కూడా కూడగట్టుకోవాలంటే తప్పకుండా ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితులు అయితే మనం అధిగమించగలుగుతాం. మీరు చెప్పినట్టు కూడా నిజంగా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా రావాల్సిన అవసరం ఉంది. 1994-95లో జైలు ఖైదీల పోరాట కమిటీ ఒకటి ఏర్పడి అద్భుతంగా పోరాటం చేసినప్పుడు సెక్రటరీ ఎదురుగా టెంట్ వేసుకొని రోజు ఎక్కడ కూర్చున్నారు, అన్ని సెక్షన్లు సపోర్ట్ చేసినాయి. సో అటువంటి ఒక కార్యాచరణను అన్ని పొలిటికల్ పార్టీని, అన్ని సంఘాలని, అన్ని రకాల సంస్థలని కనుక ఇన్వాల్వ్ చేయగలిగితే ఇది పెద్ద ఎత్తున సక్సెస్గా అవుతుంది. ఇంకోటి ఏంటంటే అసలు జైల్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళ కుటుంబాలను కూడా తీసుకురావాలి. వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళ కుటుంబాలు ఉంటే, వాళ్ళ అమ్మ నాన్న ఉంటే, పిల్లలు ఉంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కష్టాలు ఏమన్నా, ఇవన్నీ కనుక మీడియా ఎట్లా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కనుక సోషల్ మీడియానే ఇప్పుడు మనందరికీ మీడియా అయిపోయింది కనుక సో దాన్ని బాగా విస్తృతంగా మనం ప్రచారం చేయగలిగితే తప్పకుండా కొంచెం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే అసలు దీనికి అంతటికి నాకు అబ్జర్వేషన్ ఏంటంటే జైళ్ళలో అక్రమంగా ఇంతకుముందు నిర్బంధించడంలో అక్రమ నిర్బంధం అంటుంటారు మనం. ఇప్పుడు దానికి ఉపా పెట్టేసి చట్టబద్ధం చేసేసాడు. ఇంతకుముందు ఏంది మామూలు నిర్బంధిస్తే అక్రమ నిర్బంధం అని మనం అంటుంటుంది. ఇప్పుడు ఏంది ఉపా పెట్టడం వల్ల ఏమైందంటే చట్టబద్ధంగా నిర్బంధం అయిపోయింది. అంటే దాంట్లో నీకు సెక్షన్ పెడితేనే నీకు 180 days దాకా నీకు ఏం మాట్లాడడం లేదు, నీకు బెయిల్ చేయడం లేదు. నువ్వు దాంతో వాళ్ళకి గ్రాంటెడ్ అన్నీ అయిపోయినాయి. సో ఉప చట్టం ఎప్పుడైతే ఎత్తేయగలుగుతారో ఉప చట్టం ఎత్తేస్తే బహుశా దీనికి ఒక కొంచెం వెసులుబాటు ఉంటుంది, కోర్టులలో వెసులుబాటు ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ క్రాంతి. ఈ నెల 29న ఈ రాజకీయ ఖైదీల విడుదల కోసం 29న హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 10 నుంచి ధర్నా ఉంటుంది. రాజకీయ ఖైదీలను, అన్యాయంగా జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేయాలనే కోరిక ఉన్న వాళ్ళందరూ 29వ తేదీ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.